హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే నేను ఆఫ్టర్నూన్ గుడికి వెళ్ళొచ్చాక ఇంకా సాంబార్ అయితే చేశానండి. సో అందులో వెజిటేబుల్స్ కూడా కట్ చేసి వేశాను. సో అలాగే అరటికాయ ఫ్రై కూడా చేశాను. సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఇది. సో ఆ తర్వాత ఇంకా నిన్న ఈవినింగ్ అయితే ఇలా ఇంటికి దిష్టి లేకుండా ఇలాగా సాటర్డే కదండి. సో ఇలా నిమ్మకాయలు పచ్చిమిర్చి అయితే వేసి ఇలా కట్టేసాను. సో ఇదైతే మా అమ్మతో కట్టించానండి. ఇలా మా అమ్మ కట్టింది. సో ఇంటికి మనకి ఏదో రకంగా చెడు దృష్టి అనేది ఉంటుంది, పడుతుంది మనుషుల మీద కానీ ఇంటి మీద కానీ. సో అవేమి మనం లేకుండా చూసుకోవాలంటే ఇలాంటివి పాటిస్తూ ఉండాలి. సో అలాగే నిన్న ఈవినింగ్ పూజ అండి ఇది. సో నిన్న ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకుని అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకుని సో నిన్నటి వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఇది ఈరోజు మార్నింగ్ అండి. సండే కదండి ఈరోజు. సో దోశలో సో ఎగ్ దోశ అండి. దానికి ఇంకా సండే టిఫిన్స్ కోసం అయితే ఎగ్ దోశ చేసాము. సో ఇలా టిఫిన్స్ కూడా కంప్లీట్ అయిపోయాక సో ఈరోజు సండే కాబట్టి కీమా ఇంకా మటన్ లివర్ అయితే తెప్పించాను. సో కీమాని అయితే ఇలా కాస్త బాయిల్ చేశానండి. వాటర్లో పసుపు వేసి కాస్త బాయిల్ చేశాను. అలాగే ఆనియన్స్ కూడా రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకొని, కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కాస్త ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు మనము ఏదైతే బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో కీమా అది ఇందులో వేసేయాలి. ఇలా మొత్తం వాటర్ లేకుండా తీసి మనము డ్రైన్ చేసేసి ఆ కీమాని అయితే ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. సో ఈ విధంగా అయితే వేసేసుకోవాలి మనము. మనకి డైరెక్ట్గా పచ్చిది నార్మల్గా కడిగి ఇట్లా వేసింది అయితే కాస్త మీకు గట్టిగా అన్నట్టు అనిపిస్తుందండి. సో ఇదైతే సాఫ్ట్గా స్మూత్గా బాగుంటుంది. సో ఈ విధంగా సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ని అయితే అందులో వేసేయాలి. సో ఇవి ఫ్రై చేసి వేయడం అలా ఏం లేదండి, ఇందులో డైరెక్ట్ ఫ్రైకి ఇలాగే బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా మనం వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కారం, పసుపు అలాగే సాల్ట్ వేసేసుకుందాం. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా రెడీగా పెట్టుకున్నాను గ్రైండ్ చేసుకుని. సో ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది కాస్త కూడా వేసేద్దాం అందులో. సో ఇలా ఒక స్పూన్ పడుతుందండి. సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇందులో గ్రైండ్ చేసుకున్నది ఇందులో వేసేసుకున్నాం. సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అంత బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాను కదండి, దీన్ని ఇప్పుడు కాసేపు ఇలాగా మగ్గనించేద్దాం. మగ్గిపోతుంది కాసేపు అలా వదిలేస్తే. సో ఇది చూసారు కదండి ఎంత తక్కువ క్వాంటిటీ అయిపోయిందో, కంప్లీట్గా మగ్గిపోయిందండి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇందులో అయితే మనం కాస్త మటన్ మసాలా అయితే వేసుకుందాము. కొంచెం మటన్ మసాలా అలాగే కాస్త పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి చీల్చాను. సో అవి అలాగే కరివేపాకు వేసుకొని ఒక 1 మినిట్ అయితే సరిపోతుందండి. సో ఇలాగా దాన్ని కలిపేసుకుని ఒకసారి చూసారు కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. ఇది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. సో ఇది వచ్చి మటన్ లివర్ అండి. సో ఇప్పుడైతే మనం నీట్గా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో దీనికి కర్రీ కోసం అయితే ఇలా ఆనియన్స్ని కట్ చేసి అందులో ధనియాలు, జీలకర్ర, సో ఒక ఇలైచి,
అలాగే బ్లాక్ ఇలైచీ ఉంటుంది కదండి, చూడండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదు, సో దానికోసం దానికి తగినంతగానే ఇది వేసుకోవాలి. మసాలా కూడా ఫ్రై కోసం కాబట్టి చిన్న చెక్క, దాల్చిన చెక్క, అలాగే కొన్ని మిరియాలు, అలాగే ఒక 2-3 లవంగాలు, సో ఫైనల్గా ఇంత పచ్చిమిర్చి. సో ఇదంతా కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు. సో ఇలా పేస్ట్ అయితే కచ్చాపచ్చగా చేసేసానండి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే కడాయి పెట్టుకుని కడాయిలో ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకుందాం. సో కడాయిలో ఆయిల్ వేసుకుని సో ఇందులో పేస్ట్ అయితే వేసేసుకుందాం. సో ఇదంతా కూడా వేయించుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ. సో అది కాస్త ఇందులో కూడా ఒక స్పూన్ అలా వేసేసుకుంటే, సో ఒకసారి కలిపేసుకుని, అలాగే కాస్త పసుపు, కారం, అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇదంతా డ్రైగా అయిపోతుంది కదండి, సో దానికోసం ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా డ్రైగా అయిపోతుంది కాబట్టి కాస్త వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇందులో. కొంచెం, చాలా కొంచెం అండి. చూస్తున్నారు కదా, ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ వేయాలంతే. సో ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసి పెట్టేసుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. సో ఇలా ఆయిల్ అయితే మనకు పైకి వచ్చినప్పుడు ఈ మటన్ లివర్ ఏదైతే ఉందో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కడుక్కుని, సో అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. సో ఇందులో నుంచి కూడా మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి వాటర్ ఇది ఫ్రైగానే మనకి బాగుంటుందండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసే పని లేదు. స్టార్టింగ్ అది డ్రై అయిపోయింది కాబట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం మనం అంతే. సో ఆ తర్వాత ఇది వేస్తే ఇప్పుడు ఇందులో ఇది కాస్త మగ్గిపోయినప్పుడు మనకి ఇందులో నుంచి వాటర్ అనేది చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ అనేది మొత్తం కూడా మనకి బయటకు వచ్చేస్తుంది లివర్లో నుంచి. సో ఇదే కుక్ అయిపోతుందండి, ఇంకా అదే సరిపోతుంది మనకి. సో ఇది కాస్త మూత పెట్టుకుందాం మనం ఇప్పుడు. ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే, సో ఇదైతే మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు. సో ఒకసారి కలిపేసుకుందామండి, చూస్తున్నారు కదా మగ్గిపోయింది. సో ఇంకాస్త వాటర్ ఉంది కాబట్టి అది కూడా మగ్గిపోవాలి మనకి కంప్లీట్గా.